कस्सपा ब्रह्मगणपे वैवास्वर मन्वन्तरे कलिगे प्रथम पादे जम्बुदीपे भरतवर्षे भरतखण्डे वीरोदक्षिण दिभागे श्रीशैलस्य आग्नेय प्रदेश पुष्टकामे मध्य प्रदेश देवदेवा समस्त देवता विश्वब्राह्मण समितो यावत् भारतदेशायां तेलंगाना राष्ट्रायां मेरठ जिल्लायां मेरठा ग्रामायां बालाजी पूजा मंडप सन्निधौ श्री हरवीर मंडल समेत श्री बालाजी परमेश्वर मंडल सन्निधौ श्रीवर्तमानः व्यवहारिक चंद्रमानेन स्वस्थ श्री विष्णुवसनाम संवत्सर दक्षिणायन पुण्यकाले शरत्ऋतवे कार्तिक मासे कृष्णपक्षे वासरं अमावास्यायां भृगुवासरयुक्तानां शुभ नक्षत्रे शुभ योगे शुभ करुणे एवं वर्णशर्विष्टायां शुभदितो श्रीमान् श्रीमद गोत्रनामधेयस्यां गोत्राजपट्टि गर्भगोत्रोद्भवस्यां सुशीलां देशयां सुतां देशमरपति विद्यां देशमांसनां देशां अतित्रां देशां तुक्यानां देशां वंशनां देशरेवगनां देशां सा कुटुम्बानां विद्रवल ब्रह्मशिवोत्रोद्भवस्यां वीरणां देशां गर्भवति वर्षणां देशां हरिणां देशां अनिष्णां देशां सा कुटुम्बानां अम्मा पद्मनगर गोत्रोद्भवस्यां भिक्षपत्यां देशां गर्भवति संतोषिणां देशां शिवकुमारां देशां सा कुटुंबानां अम्म अंदर కూడా మీ యొక్క గోత్రనామాలు మనసులో తలుచుకొని మీ యొక్క పేరు తలుచుకుంటారు అందరూ అనుకుంటామా సకల అందరూ కూడా అనాలి సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య ఫలసిద్ధిరస్తు विद्यारण्ये उद्योगरण्ये व्यापाररण्ये व्यवसायरण्येन अच्चन्नरमूलधावलदित्रस्वादित्तान् नवग्रहादोजा पीडापरिहारार्थं ऋतुगण्डार्थं गण्डादिगण्डनिवारणार्थं श्रीमन्महाश्री परमेश्वर सन्निधौ प्रत्यर्थं अक्षन्तरु पूरु अक्षन्तरु प्लेटं నీళ్ళతోనే అక్కడ ప్లేట్
తదాస్తు తదాస్తు తదాస్తు. కలిసి ఉన్న పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని చేయి పెట్టండి కలిసి. కలసస్యాం పూర్వదక్షిణేతరస్తుదాం వేదాస్తు పశ్చిమభాగేతో నిత్యం మహావాసుద భాస్కరాద్భుతభాగేతో మధ్య బ్రహ్మ కలసుద కుక్షతో సాగర సర్వ నదీనంగాని సంప్రోక్షం దేవానాం సంప్రోక్షం ఆత్మానం సంప్రోక్షం. అందులో ఇట్లా గోల్ దేవుడిపై అక్కడ దేవుళ్ళపై అసురధేయం ప్రాణప్రతిష్ఠస్య అసురదే దేవనక్రీక్షా పరపాణ విహణో దేవి వాక్వా జోక్పస్యేవాం దూర్యముజ్జలందృతవి ప్రాణ ప్రాణానివస్థానముద్భాసయామి స్తోభవ వరదోవ శుభగా భవత్ ప్రసన్న భవాసిరాసనం కురు. తీసేయండి అక్షంతలు పువ్వులు పట్టుకోండి. ఓం ఘనానహంత్వా గణపతి కుంభమావయే కవిం కవినాపవాస్తవ జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణ బ్రహ్మణస్వదానన్మణ్వ నోదిభిస్సీదసాదనం ధ్యాయామి తత్పురుషాయ విద్మహే వక్రతుం రాయదేమహే తన్నో ధన్తే ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. కొబ్బరికాయ శుభవృక్షాం జగద్రక్షో విరారూపో జగన్మయ జనాదాక్షో భావచంద్రో జగద్గురు ప్రపంచకారకాదాక్షోజంతాం సర్వగాఢాగ్రమోజతే షోడశేతాని రామాణమస్తుని అలపి విఖ్యాతం. మహాగణాధిపతయే నమో నమః. అమృత నైవేద్యం సమర్పయాం. ప్రాణాయ స్వః ప్రాణాయ స్వః వ్యానాయ స్వః ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఒకసారి మంగళారతి చూపించి కింద పెట్టండి. సువర్ణాది మంగళ నీరాంజనం సందర్శయామి. మహాగణాధిపతయే నమః. సువర్ణ మంగళ నీరాంజనం సందర్శయామి. చప్పుడు చేయండి. సన్నాయి మేళం నిదానంగా చప్పుడు చేయండి మంచిగా.
మహిళే మహిళా సారవత్ర విభక్త సురకాభరణం వర్త చెంబు చేతులు పట్టుకోండి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకున్నాడు పాదాల పైన. అపామహాంజనే తస్మద్ధీనాన సాయవిరాజో అదే పరిణతజాతో అత్తరితద మత్తద్భూమిమదోగుణ యత్పురోషేణోజా దేవాయజ్ఞామతం హసవ వసన్నహస్వదేరాజ్యం గ్రీష్మయద్మర్ధనత్తవే సప్తాశాసాన్ వరదిహ త్రిసప్తాం సవితకృతా దేవానంతగ్రంథనవాన అబద్ధానుపురుషం వశము పసుపు కుంకుమ గంధము అక్షంతలు కూడా అయ్యాయి. వేసి నమస్కారం చేసుకోండి. తస్మాద్ధీనాన సాయవిరాజోది పురుషాః సజాధూత్తరితదా మత్తత్పూర్వే భరోప్రయత్పురుషనవిదా దేవాయజ్ఞామతం మదాసంతో అస్సదేహాచ గ్రీష్మా ఇత్పంచనవే లబ్ధానాదాన్ పరదేహ త్రిసప్తాం ఏకయాజో వయోదధ యజ్ఞోపంతకి. భజంత్రులు కొంచెం వాయించండి. భజంత్రులు గట్టి మీద వాయించండి. గట్టి మీద వాయించండి.
లక్ష్మీ లోలాక్షి శక్తి ఓంకారే మాయా స్వరూపిణి మాంబో రూపిణి సౌందర్యే సవిత్రే కోమలాంగే వధూవరక్షం వరదో భవంతు సావధానమూర్తే సులక్ష్మీ మయ బ్రహ్మవత్రే మహదాగ్నిపుత్రే లక్ష్మీ లోలాక్షి శక్తి ఓంకారే మాయా స్వరూపిణి మహమ్మరూపిణి సౌందర్య వధూవరక్షం వరదో భవంతు సుమూర్తే సావదా కోమలాంగి వధూవరభ్యాం వరదో భవంతు సుమూర్తే సావదా కల్పగిరి గగనో భవంతు బిల్వాత్పరే సౌందర్యే వీరమాత వధూవరభ్యం వరదో భవంతు సుమూర్తే సావదా సౌజ్ఞాన శక్తి సర్వమంగళే విశ్వేశ్వరి సౌందర్యే ఆదిత్యనారే వధూవరభ్యం వరదో భవంతు సులగ్నే సావదా కంటెంట్ కొట్టండి చప్పుడు మంచిగా చేయండి సన్నాయిపోయినాం చప్పుడు చేయండి పుష్పాభాం ప్రజావాన్ శుభమాయతనం వేద विश्वकर्माचन्द्रपरिमित शक्ताभिप्रायमाणस्य महाधागादातमध्ये परिमयमान अनेक कोटे ब्रह्मण्डानाम् एकतमे वक्ता महान्तकान प्रद्वस्तेजो वायुवाकाशवरुणे रावृते धनानिष्ठभूत विश्वकर्मा परमात्मा प्रतिबिम्बते देवते गुणमयदस्तदिवे विश्वज्ञ पञ्चब्रह्मा विहरगणपते ब्रह्म विष्णुरुद्धेनादित्यः पंचमूर्ति परिपालते अस्मिन् महाब्रह्मण्ड खण्डयोर्मध्ये आदिशक्ति महाशक्ति चाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति विधान शक्ति महाविरावृते श्री कूर्मणं तष्टदिग्गजो परिप्रतिष्ठितस्य अतल वितल तलातल रसातल पादालोकस्य परदर्शनं भर्गोत्तरमहर्जन समसप्तमदे सप्तलोकानमदा भाग्यमाहनालायमान परिराजराजस्य शेषस्य सहस्रापरिमलमण्डलमण्डिते श्री कूर्मणं तष्टदिग्गज परिप्रतिष्ठितस्य अतल वितल धरातल रसातल मातालोकस्य परदले भूम्भूर्भूत्तरमहर्जन समसप्तमदे सप्तलोकानमदा भाग्यमाहनालायमान परिराजराजस्य शेषस्य सहस्रापरिमलमण्डलमण्डिते सेवते कार्तवीर्य सकल पुरुवत्सपुरोरवः नलहरि चन्दा
చక్రవర్తి పరిపాలుతే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మాగధ మాధవ నేపాల శోధగౌల సింహల ద్రావిడ ద్రావిడ నాటక నాటక మాండ్య పుణీంద్రవన దశాన కొక్కుర కొరగాంధార విదర్భ విదేహి బార్బర ఏకయ కుందల సూరసేన జంకన కొంకణ వచ్చనావనాజన సార్వస్యేదే సింధో హస్తదనేక దేశమాజ విరాజతే గంగా యమునా సరస్వతి కృష్ణవేణి అనేక పుణ్యనది పవిత్రతే పంచచతుర్కోటి యోజనే విస్తీర్ణ భూమండలే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాం ఆగ్నేయ ప్రదేశ కృష్ణకాలే మధ్య ప్రదేశ కల విరాటుగోద్భవ బ్రాహ్మణ సన్నిధవస్మిన్ కళ్యాణ మండపే పరబ్రహ్మణే తస్యాశ్రీమత్ బ్రహ్మణ పరత్వాదుయ జీవన కారణ బ్రహ్మణ ప్రథమ వత్సరే ప్రథమ వాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే त्रयोदशघटिकायं दशपरिजं घटिकाकथ यशद्वे घटिकायं प्रथम प्राणायाम काले पोष्टकाले परिसत्संगेन भ्रष्टगौरस दक्षगुरुना ब्रह्म गर्भाणां मध्ये कस्य ब्रह्मकल्पे वैवास्पदमन्वन्तरे कलियुगे ब्रह्मभादे संवत्सरे हाये मासे पक्षे वासरे रुद्धे ब्राह्मणसमजस्मिन् वंशे जातस्य नामधेयस्य मम जन्मभूते दक्षिण पर्यन्तानं संभवायतानं पापानां तत्क्षोत्रजवध्यानं वाक्माय पादस्थानं कर्मेन्द्रियाणां एतेषं जगद्वाक् चन्द्रकोटि नक्षत्रमण्डलपर्यन्तं वधराजव दाससानि एककल्पका घर्षिकमेन सर्वराष्ट्रोन्नमितकाले मय ब्रह्मलोके निवासितनु त्रिगुणे घसाग्निसोमाग्निरात्रसर्वसाम्नामन वाजभेगादि शतकरुण्ण परिव्याप्तानु माया सहदश पूर्वेशा अनुनिमत्वंशानां पितृवंशानां मातृवंशानां सकल लोकालु शाश्वते परब्रह्म लोके निवास सिद्ध्यर्थं सालङ्कृतानां सहिरण्यवदक कन्यादानं महं करिष्ये ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్న మనము సాలంకృతానం సైరుండవదగా నిరంతరం అంటే బంగారం మనము ఇక్కడ నుంచి తిలై సూర్యమండల పర్యంతం అంటే తిలై అంటే చిన్న చిన్న ఆవాల ముక్కలు ఆవాలను ఇక్కడ నుంచి సూర్యమండలం దాకా పేరిస్తే ఎన్ని ఆవాలైతాయో అన్ని వేల సంవత్సరములు బ్రహ్మలోకంలో ఉంటారట. ఈ కన్యాదానం చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఈ కన్యాదాన ఫలితము అట్లుంటదట. మనము ఆవాల గింజలు 20 చంద్రమండల పర్యంతం చంద్రమండలం వరకు కూడా ఈ ఆవాల గింజలు ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతే ఎన్ని ఆవాల గింజలు అవుతాయో అన్ని వేల సంవత్సరంలో కూడా చంద్రలోకంలో గాని సూర్యలోకంలో గాని సత్యలోకంలో గాని మనం నివసించే అధికారం ఉంటదట. ఈ పరమేశ్వరుడు యొక్క ఈ దేవతా కళ్యాణం ఎక్కడైతే జరుగుతున్నా చూసినా గానీ కన్యాదానం చేసినా గారికి వారికి అటువంటి ఫలితం వస్తుందట. అందుకే ఈ కన్యాదాన కార్యక్రమం అంటారు. కన్యాదానానికి సువర్ణం గాని దక్షిణ గాని కొంతనైనా సమర్పించుకోవాలి. ఎవరైనా సరే కొంత ఎంత దోస్తే అంత సమర్పించుకోవడం చాలా శ్రేష్టమైన పద్ధతి. ఎందుకంటే ఇటువంటి కన్యాదానం ఇటువంటి కార్యక్రమాలు మన హిందూ ధర్మంలో తప్ప వేరే మతాలలో గాని ఎక్కడ గాని ఇటువంటి పద్ధతి గాని ఎక్కడ కూడా ఉండదు. ఇటువంటి మనకు సౌకర్యం భగవంతుని చేరుకునేటటువంటి సౌకర్యము ఏ మతంలో కూడా లేదు. ఈ మన హిందూ ధర్మంలో తప్ప ఏ మతంలో కూడా లేదు. భగవంతుని సులువుగా చేరుకునే అవకాశం ఇది. మనము భగవంతుని సులువుగా చేరుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేసి. కొంతమంది తెలియని వారు దైవనామస్మరణ చేస్తారు, చెయ్యరు. వాళ్ళకు అవసరం లేదు కొంతమంది చెయ్యరు, పనిలో పడతారు, పనులను నిమగ్నమైపోతుంటారు. ఇటువంటి కార్యాలు చేసినప్పుడు వాళ్ళకు ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మనము మానవుడు జన్మము సాధించి వెళ్ళిపోతున్న సమయమున శివుని యొక్క ఆత్మ పోయిన సమయమున ఆత్మ పోయినప్పుడు అక్కడ వైతరణి నది దగ్గర అక్కడ ఆపుతారు. మనది వైతరణి నది అని ఉంటది. ఆ వైతరణి నది 100 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 100 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ వైతరణి నదిలో ఏముంటాయి అంటే సీము ఉంటుంది. సీము నెత్తురు బొక్కలు ఉంటాయి. మధ్యలో ఒక తుమ్మ చెట్టు ఉంటుంది. అక్కడ వైతరణి నది దగ్గర యమభటుడు అక్కడ ఆపుతాడు. ఈ జీవుడు భూలోకంలో ఉండి వీడేమన్నా పుణ్యం చేసిందా చూడండి అని అడుగుతాడు. వీడు ఎప్పుడన్నా శివాలయానికి పోయిందా, లేదంటే విష్ణు రామాలయానికి పోయిందా, లేదంటే గోదానం చేసిందా, వీడు లేదంటే కన్యాదానం చేసిందా,
ఎప్పుడైనా దేవతా కళ్యాణం చేసిండా లాస్ట్ అని చూస్తుంటారు అన్నట్టు. ఏది చేయలేడు అనుకో లాస్ట్ వీడు మాఘ అమావాస్య రోజు కదా, మాఘ అమావాస్య వీడు నది స్నానం చేసిండా అని చూస్తారు. లాస్ట్ వీడు నది స్నానం అన్న చేసిండా లేదా, సముద్ర స్నానం అన్న చేసిండా, కాశీలో ఎక్కడన్నా మునిగిండా, వీడు శివాలయం అడుగు పెట్టిందా, రామాలయం అడుగు పెట్టిందా అని చూసి దేవతా కళ్యాణం కానీ కన్యాదానంలో ఎప్పుడైనా పాల్గొన్నాడా అని చూసి అప్పుడు వాళ్ళని తీసుకుంటాడు. ఎప్పుడైనా సరే ఈ మానవ జన్మం ఎత్తినప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కరోజు దేవతా కార్యం చేసినవైతే అవైతే నేను అనేది దాటచ్చు. ఇక తర్వాత సంగతి అది భగవంతుడు చూసుకుంటాడు. ఇక నీ పాపపుణ్యాల తర్వాత ముందు వైతరణి నది దాటాలన్నట్టు. వైతరణి నది దాటాలంటే ఈ పుణ్యాలు చేసుకోవాలి. మనం ఏదో ఒక పుణ్యం, భూదానం, సువర్ణదానం, అన్నదానం కార్యక్రమం, కన్యాదానం. మన బిడ్డను పెళ్లి చేసి ఇచ్చిన వరకు, బిడ్డ కన్యగా ఉన్నప్పుడు బిడ్డ పెళ్లి చేసిన వరకు అప్పుడు కూడా కన్యాదానం ఫలితం వస్తుంది. వైతరణి నది దాటచ్చు అన్నట్టు. ఇదే పుణ్యకార్యాలు. భజంత్రీలు భోగించండి. త్రిగుణ